ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో డ్రోన్ డెలివరీ నెట్వర్క్. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. నిజంగానే అమరావతి ప్రాంతానికి కనుక డ్రోన్ డెలివరీ నెట్వర్క్ కనుక సాకారం జరిగినట్టయితే ఇది ఒక బిగ్ త్రోబ్యాక్గానే చెప్పుకోవాలి. ఏదైతే రాష్ట్రంలో రోజుకు 10,000 డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం, అందులో భాగంగానే ఎయిర్ బౌండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మనందరికీ తెలుసు, రాజధాని ప్రాంతమైనటువంటి అమరావతి అంతటా కూడా డ్రోన్ డెలివరీ నెట్వర్క్ అభివృద్ధి చేసేలాగా ఎయిర్ బౌండ్ సంస్థతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఒక అవగాహన ఒప్పందాన్ని, ఒక ఎంఓయు చేసుకుంది. అది నిన్నటి రోజున ఢిల్లీలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సమక్షంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి గీతాంజలి శర్మ, ఎయిర్ బౌండ్ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప్ ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం, అమరావతి, విజయవాడ, గుంటూరు ఈ 3 ముఖ్య నగరాలను కలుపుతూ డ్రోన్ యొక్క కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఎయిర్ బౌండ్ సంస్థ లాజిస్టిక్స్, ఈ కామర్స్, హెల్త్ కేర్ రంగాల్లోని భాగస్వామ్యతతో కలిసి పనిచేయబోతుంది. వచ్చే ఏడాది రోజుకు 10,000 డ్రోన్ ఫ్లైట్స్ నిర్వహించే లక్ష్యంతో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పనిచేయబోతుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, స్వదేశీ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను నిర్మించుచున్నామని ఆయన తెలియడం జరిగింది. దీనివల్ల యాజ్ యూజువల్గా కనెక్టివిటీతో పాటు ఉద్యోగాలు కనిపించవచ్చని ఏపీ నిరూపించబోతుంది అని రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. మరొక వైపు ఏపీ డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్ గీతాంజలి మాట్లాడుతూ, ఎయిర్ బౌండ్ సంస్థ ఒక కొత్త డెలివరీ విధానాన్ని ఆరంభించడమే కాకుండా కొత్త లాజిస్టిక్స్కు పునాదులు వేయబోతుందని ఎయిర్ బౌండ్ వ్యవస్థాపకుడు నమన్ పుష్ప్ మాట్లాడుతూ, వస్తు రవాణా వ్యవస్థ స్వరూపాన్నే డ్రోన్ డెలివరీ మారుస్తుంది. 20 టన్నుల ట్రక్ సామర్థ్యంతో డ్రోన్లు ఒక్కొక్క ప్యాకేజీని ఓ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరవేసే నెట్వర్క్ నిర్మించడం తమ లక్ష్యమని తెలియజేయడం జరిగింది. ఒకవేళ ఈ కల గనక సాకారం అవుతే ఆంధ్రప్రదేశ్ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుంటుందో, ఈ కొత్త డ్రోన్ ఫ్లైట్స్ను కూడా అడాప్ట్ చేసుకున్నట్టు ఉంది. ఇది దేశానికి ఒక మార్గదర్శకం కాబోతున్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చూడాలి మరి దీని యొక్క సక్సెస్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుందో. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.